కూటమి ప్రభుత్వంలో రైతుల బతుకులు మారడం లేదు. పంటలు వేయడానికి పెట్టుబడి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చివరికి కన్నబిడ్డలే కాడెద్దులుగా మారి పొలం దున్నాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఓ రైతుకు దాపురించిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లా మమ్ముసిద్దిపల్లె గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి అనే రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులు చేసి వ్యవసాయం చేసినా కనీసం పెట్టుబడి కూడా రాకపోవడంతో చివరకు కొడుకు కూతుర్ని కాడెద్దులుగా చేసి 3 ఎకరాల పొలం దున్నుతున్నాడు. దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేక అవస్థపడుతున్నామని, అప్పులు కట్టుకోలేక తమ బతుకులు దిగజారిపోతున్నాయని చంద్రశేఖర్ రెడ్డి వాపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల బతుకులు మారడం లేదు. పంటలు వేయడానికి పెట్టుబడి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చివరికి కన్నబిడ్డలే కాడెద్దులుగా మారి పొలం దున్నాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఓ రైతుకు దాపురించిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లా మమ్ముసిద్దిపల్లె గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి అనే రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులు చేసి వ్యవసాయం చేసినా కనీసం పెట్టుబడి కూడా రాకపోవడంతో చివరకు కొడుకు కూతుర్ని కాడెద్దులుగా చేసి 3 ఎకరాల పొలం దున్నుతున్నాడు. దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేక అవస్థపడుతున్నామని, అప్పులు కట్టుకోలేక తమ బతుకులు దిగజారిపోతున్నాయని చంద్రశేఖర్ రెడ్డి వాపోతున్నారు.